నగరంలోని క్యూబా డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టును అర్బన్ శాసనసభ్యులు బీగాల గణేష్ గుప్తా అధ్యక్షతన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఫుడ్ కోర్ట్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరం దినదిన అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు తగిన విధంగా ఫుడ్ కోర్ట్ల ఆవశ్యకత ఉందన్నారు. ప్రజలను వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. అనంతరం ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ వద్ద వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక్కడ నిజామాబాద్లో కొత్త డ్రైవింగ్ క్యూబా డ్రైవింగ్ అని ఓపెన్ అవుతుంది. ఈగల గణేష్ గుప్తా గారు ఇంకా మదన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తారు. సో దీని బేసిక్ కాన్సెప్ట్ నా ఫ్రెండ్స్ ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది టిఫిన్స్ నుంచి ఈవినింగ్ డిన్నర్ దాకా అన్నీ అవైలబుల్ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరినీ దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసాము కాన్సెప్ట్. ఆడుకోవడానికి ఫుట్బాల్, క్రికెట్, టర్ఫ్ ఉంది అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది. నేను నా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చుట్టుపక్కల కాలేజెస్ అవి ఇవి కూడా ఎక్కువ ఉండటం వల్ల కాలేజ్ స్టూడెంట్స్కి కూడా అనుకూలంగా ఉండేటట్టు గ్రౌండ్ అది ఇది కూడా ఉంది. వాళ్ళు వచ్చి ఒక 2 hours 2.5 hours స్పెండ్ చేసే విధంగా ఫుడ్ ఫ్రమ్ చాట్ నుండి అటు ఐస్ క్రీమ్స్ దాకా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఫొటోస్కి దానికి కూడా మంచి ప్లేస్ ఇది. కార్స్లోనే డైరెక్ట్ వచ్చి ఇక్కడ పార్క్ చేసుకుని తినేసి కూడా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ కూర్చోవాలనే ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చొని తినొచ్చు. అందరికీ పిల్లలు కూడా రావచ్చు. ఓన్లీ నిజామాబాద్ జిల్లాలోనే ప్రారంభించారా ఇంకా మిగతా జిల్లాలో? ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలోనే ప్రారంభించాము ఇంతవరకు. టిఫిన్స్ పిజ్జా, ఇటాలియన్, కాంటినెంటల్, అరేబియన్, నిజామ్స్, షవర్మాస్, ఇంకా మిల్క్ షేక్స్ అవి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం అవైలబుల్. రేట్స్ అనేవి అందరినీ కన్సిడర్ చేసి కొత్తగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రీజనబుల్గానే ఉన్నాయి. ఇప్పటికంతా రీజనబుల్గానే ఉంచదలుచుకున్నాం. మొత్తం అంత క్వాలిటీ కూడా అంత బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అనేది దొరుకుతుంది మనకి.